రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమాజంలో కొత్త మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇక అందంతో ఎరవేసి వంచే వాళ్ళు కొందరైతే నమ్మించి గొంతు కోసే వాళ్ళు మరికొందరు. బ్లాక్ మెయిల్, సైబర్ మోసాలకు కొదవే లేదు. ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. విశాఖలో ఓ కిలేడి వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఇక విదేశాల్లో స్థిరపడ్డ బాగా సంపాదించిన మగవాళ్ళనే ఆమె టార్గెట్ చేసింది. సోషల్ మీడియా ద్వారా ఎన్ఆర్ఐలకు వల విసరడం, అందమైన ఫోటోలు షేర్ చేసి ఆకర్షించడం, ప్రేమ పెళ్లి పేరుతో లైన్లో పెట్టడం ఆమె నైజం. ఇక అవసరమైతే వీడియో కాల్స్ చేయటం ఆమె దినచర్య. ఆమె మోహంలో పడితే అంతే ఇక తిట్ట. మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీకి చెందిన యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రేమిస్తున్నట్టుగా మాయమాటలు చెప్పి నిలువున ముంచేస్తుంది. ఆమె నుంచి తప్పించుకున్న యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. తీగ లాగితే అసలు డొంక కదిలింది. షీలానగర్కి చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్స్టా ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీకి చెందిన కొర్రప్రోలు జాయ్ జమీమా పరిచయం పెంచుకుంది. ఇక బాధిత యువకుడి ద్వారా షీలానగర్లోని వారి చిరునామాను తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలనని పెళ్లి చేసుకుంటానని కోరింది. అతని తల్లిదండ్రులు కూడా నిరాకరించారు. అయితే ఆ తర్వాత కాలంలో అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడిని మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఇక ఎయిర్పోర్ట్ నుంచే యువకుడిని మురళీనగర్లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్లు, ఇతర డ్రింక్స్ ఇచ్చి పర్ఫ్యూమ్ స్ప్రే చేసి మైకంలో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లు ఫోటోలను తీసుకుంది. వాటితో ఆ యువకుడిని బ్లాక్మెయిల్ చేసింది. యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జమీమా తన సహచరునితో కలిసి తరచూ బెదిరింపులకు పాల్పడింది.
ఈ క్రమంలోనే ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని యువకుడితో 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయించింది. యువకుడి ఫోన్ హ్యాక్ చేసి నిశ్చితార్థం వారి దగ్గరగా ఉన్న ఫోటోలను చూపించి మురళీనగర్లోని తన ఇంట్లో మళ్లీ నిర్బంధించింది. ఇక తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలతో పోలీస్ కేసులు పెట్టించి అలాగే అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరించి డబ్బులు కాజేస్తుంది. ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో హత్య చేయడానికి కూడా యత్నించింది. ఆమె సహచరులు కూడా జమీమాను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని బెదిరింపులకు దిగేవారు. ఇక ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకొని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్లోని జమీమాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి ల్యాప్టాప్ అలాగే ట్యాబ్ 3 ఫోన్లను కారును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఇక గతంలో కూడా జమీమా ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టుగా బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. రెడ్డిగా జమీమా స్నేహితులపైన కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే తెలిపారు. హనీ ట్రాప్ కేసులో విశాఖ పోలీస్ కమిషనర్ కీలక విషయాలైతే తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా బాధితులు ఉన్నారని చెప్పారు. పథకం ప్రకారమే ముఠా ప్లాన్ చేస్తోందని నిందితురాలు జమీమాకు ఓ ముఠా శిక్షణ ఇచ్చిందని కూడా వెల్లడించారు. ఎలా హనీ ట్రాప్ చేయాలి, ఎవరిని ట్రాప్ చేయాలి, మత్తు ఎలా ప్రయోగించాలి, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ ఎలా చేయాలి అనేది కూడా నేర్పించారని అన్నారు. ఇక అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని కూడా తెలిపారు. విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారం నడుస్తున్నట్లుగా గుర్తించామని అన్నారు. కేసుకు సంబంధించిన బాధ్యులందరినీ కూడా అరెస్టు చేస్తామని విశాఖ సిపి బాగ్జీ తెలిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, హనీ ట్రాప్ ఎలా చేయాలి అనేది కూడా శిక్షణ ఇస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఈ ట్రాప్ ఎలా చేయాలి, ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు జమీమాకి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని ఏంటి అసలు? రైట్ మమతా, ప్రస్తుతం ఏదైతే విశాఖలో వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ కేసు విషయంలో జెన్నీ విషయంలో చూసుకున్నట్లయితే ఒక లేడీ కిలాడి ఎలా అయితే ఉంటుందో అనేసి ఆశ్చర్యపోయేలాగా ఇటు విశాఖ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులను కూడా మరో మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఈ వ్యవస్థ నడుస్తుందని హైదరాబాద్ ఈ జెన్నీ వెనకాల వీళ్ళ స్నేహితులతో పాటు వీళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్రూప్తో పాటు మరో పెద్ద గ్రూప్ హైదరాబాద్ నుంచే వీళ్ళ వ్యవహారం అంతా నడుస్తుంది. అంటే వీళ్ళ శిక్షణ కూడా దాదాపుగా 45 రోజుల నుంచి 60 రోజుల వరకు వీళ్ళ శిక్షణ ఉండబోతుంది. అయితే వీళ్ళు ఏ విధంగా అప్లోడ్స్ అంటే ఫేస్బుక్లో కావచ్చు, లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి వాళ్ళని మనం క్యాచ్ చేసుకోవాలనే విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. అదే విధంగా ఈ ఎన్ఆర్ఐస్ చూసుకున్నా కూడా, లేదంటే డబ్బున్న వాళ్ళ యువకులను కూడా వాళ్ళని చూసి వాళ్ళకు మత్తు పదార్థం కూడా డ్రగ్స్, కూల్ డ్రింక్లో కావచ్చు, ఆహారంలో ఇచ్చేసి వాళ్ళని ఏ విధంగా ట్రాప్ చేసేసి వాళ్ళు ఆకర్షించే విధానంగా కూడా వాళ్ళ ఫొటోస్ కావచ్చు, లేదు అనంటే ఇటు వీడియోస్, వాళ్ళని స్టార్టింగ్ ఏ విధంగా నుంచి అప్రోచ్ అయ్యి వాళ్ళని ఏ విధంగా ట్రాప్ తీసుకురావాలి, ప్రేమ పేరుతో లేదు అనంటే పెళ్లి పేరుతో కూడా వాళ్ళని ఆకర్షించి ఒకవేళ ఒప్పుకోని పరిస్థితిలో వాళ్ళని పొడిచే ఆత్మహత్య పాల్పడడానికి కూడా, హత్య చేసే ప్రయత్నానికి కూడా కొంతమంది దీంట్లో ఈ జెన్నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇదే అంశం కాకుండా వీళ్ళు గతంలో కూడా ఎన్నో
విధాలుగా ఎన్నో ఇలాంటి విషయాల్లో కేసులో మాత్రం పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపుగా 5 నుంచి 10 లక్షల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎంతమంది దగ్గరికి వెళ్ళి వసూలు చేశారు అనేది మాత్రం భారీ లిస్టుగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని వెనకాల ఉన్న హైదరాబాద్ పెద్ద ముఠా వెనకాల కూడా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఎవరెవరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నారన్న కోణంలో, ఎందుకంటే జెనీని అరెస్ట్ చేసిన తర్వాత ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, లేదంటే ట్యాబ్ కావచ్చు, మొబైల్ ద్వారా దీంట్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, లేదంటే ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్లో ఉన్న ఇవన్నీ పరికరాలను కూడా వీళ్ళు ఇప్పటికే మన పోలీసులు, విశాఖ పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. వీళ్ళకున్న టచ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే గతంలో బెదిరించిన వాళ్ళు. ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే 2 మాత్రమే బయటకు వచ్చారు. దీని వెనకాల మరింత ఎంతమంది ఉన్నారు అనేసి అనేది అయితే పోలీసులు అయితే వేచి చూస్తున్నారు. అయితే దాని కోణంలో కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది మమత. రైట్, అదేవిధంగా ఒక గ్యాంగే ఉంది అనేసి అని చెప్పని అంటున్నారు. అంటే ఆ గ్యాంగ్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏంటి ఈ డీటెయిల్స్ సంబంధించి ఏమైనా పోలీసులు చెప్పడం జరిగిందా? రైట్, ప్రస్తుతానికైతే ఇప్పుడు జెనీ కావచ్చు, లేదంటే వీళ్ళు లోకల్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళని ఎక్కువగా అయితే ట్రాప్ చేసినట్టుగా అయితే గుర్తించారు పోలీసులు. వీళ్ళు కొంతమంది నార్త్ నుంచి కావచ్చు, కొంతమంది సౌత్ నుంచి మాత్రం ఈ గ్యాంగ్ ఏర్పడినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే వీళ్ళు అంతా అసలు హైదరాబాద్లో ఎక్కడి నుంచి వీళ్ళ వెనకాల ఉన్న గ్యాంగ్ ఎవరు, టోటల్గా వీళ్ళ వెనకాల ఉన్నది నడిపించేది, వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేదంతా ఎవరు అనేది కూడా పోలీసులు ఇప్పటికే ఇటు మన విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. కానీ వీళ్ళ వెనకాల ఎవరున్నది అనేది మరికొంత 2 రోజుల్లో వెల్లడించే అవకాశం ఉన్నది అని కూడా ఇప్పటికే సిపి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదే కోణంలో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు జెనీతో పాటు మిగతా వాళ్ళ స్నేహితులను కావచ్చు, లేదు అని అంటే జెనీ వెనకాల ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికైతే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది మమత. అంటే వీళ్ళు అదేవిధంగా హనీ ట్రాప్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా శిక్షణ తీసుకుంటున్నారంటే వీళ్ళందరికీ అంటే మత్తు పదార్థాలైనా, డ్రగ్స్ అయినా, లేకపోతే డ్రింక్స్ అయినా ఇవన్నీ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? అంటే ఈ గ్యాంగ్కి సంబంధించి ఇంకేమైనా లోతుగా ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? రైట్, ఎగ్జాక్ట్లీ మనతో స్పష్టంగా. ఎందుకనంటే ఇప్పుడు పోలీసులు చెప్పిన సిపి బాబ్జీ గారు చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్లయితే వీళ్ళు మత్తు పదార్థాన్ని కూడా ఏ విధంగా ఇవ్వాలి వాళ్ళకు, ఇప్పుడు అంటే వాళ్ళకు చాటింగ్లో కావచ్చు, లేదు అంటే వీడియో కాల్స్ ద్వారా, ఎందుకంటే సోషల్ మీడియాలో వీళ్ళు ఎన్ఆర్ఐఎస్ని కావచ్చు, యువకులను కావచ్చు, వీళ్ళకు ఆకర్షణీయమైన వీడియోస్ పంపించేసి వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడుతూ వాళ్ళని ట్రాప్ చేసేసి వాళ్ళని మెల్లిగా, ఎందుకంటే వీలైనంత వరకు వాళ్ళని కలిసి కూడా ప్రేమ పేరుతో, వివాహం పేరుతో కూడా వీళ్ళు కొంతవరకు జెనీ కావచ్చు, మిగతా జెనీ స్నేహితులు కావచ్చు, వీళ్ళు వివాహం కావచ్చు, లేదు అని అంటే ఇటు మన నిశ్చితార్థం వరకు కూడా వెళ్ళి ఇలాంటి ప్రోగ్రామ్స్, ఆ ఫొటోస్ని తీసుకొని కూడా వీళ్ళని ఎన్ఆర్ఐ, ఎందుకంటే తరచూ చూసుకుంటాము ప్రతి ఏడాది కావచ్చు 2 ఇయర్స్కి అమెరికా నుంచి, యుఎస్ నుంచి వీళ్ళు వచ్చి హైదరాబాద్కి ఉన్న ఊరికి వచ్చేసి ఒక 2 డేస్ 10 డేస్ 1 మంత్ ఉండి వెళ్తారు. అయితే వాళ్ళని ముఖ్యంగా ట్రాప్ చేసేసి వాళ్ళని మరోసారి మిమ్మల్ని అమెరికా వెళ్ళనీయకుండా చేస్తామని కూడా బెదిరించడం కూడా చూసాము. అయితే ఇదే అంశంలో వీళ్ళకు ఒక్కొక్క దగ్గర నుంచి వాళ్ళని కట్టి వేసేసి వాళ్ళని బెదిరింపులకు కూడా పాలు చేసేసి కూడా, ఒకవేళ మీ తల్లిదండ్రులు ఒప్పుకొని డబ్బులు ఇవ్వని సమయంలో మాత్రం నిన్ను హతమార్చమని కూడా బెదిరించిన విషయాలు కూడా మనం చూస్తున్నాము. అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ వీళ్ళు మొదలుపెట్టినా కూడా సోషల్ మీడియాలో వీళ్ళని ఎవరిని ట్రాప్ చేయాలి, ఎలా ట్రాప్ చేయాలనేది కూడా ప్రతి ఆకర్షించడం కానీ, వీళ్ళని మీట్ అవ్వడం కానివ్వచ్చు, లేదు అనంటే వాళ్ళని బెదిరించడం, వీళ్ళు వాడే మత్తు పదార్థాలు చూసుకున్నా కూడా, డ్రగ్స్ చూస్తున్నా కూడా వీళ్ళకు డ్రగ్స్ ముఖ్యంగా ఈ మత్తు పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఈ జ్యూస్లో ఎలా కలుపుతున్నారు అనే దాన్ని కూడా వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని చేసినట్టు కూడా సిపి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళకి ఈ మత్తు పదార్థం ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అనే కోణంలో కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది మమత. రైట్, అలాగే పోలీసులు జమీమా లాగానే అంటే ఆమె ఫ్రెండ్స్కి సంబంధించి అయినా ఇవన్నీ డీటెయిల్స్ అవన్నీ కూడా అంటే బయటికి ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారా? అలాగే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నారనుకోవచ్చా ఈ విధంగా చేయడం, జమీమాగా అయినా ఆమె ఫ్రెండ్స్ అయినా? రైట్, ప్రస్తుతం జెనిమా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు కూడా నమోదు చేసుకోవడం అయితే జరిగింది. అయితే వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే జెనిమా ఎవరైతే గ్యాంగ్ విశాఖలో స్థిరపడి ఈ మన హనీ ట్రాప్కి పాల్పడుతున్న ఈ గ్యాంగ్ అందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీంతో పాటు వీళ్ళ వెనకాల ఉండి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ హైదరాబాద్ గ్యాంగ్ని కూడా వీళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ తల్లిదండ్రుల విషయానికి
వచ్చేసరికి వీళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరు ఏంది అనేసి అని కూడా ప్రస్తుతానికి వాళ్ళ పేర్లు మాత్రం చెప్పడం జరిగింది తప్ప వాళ్ళ వరకు ఇంకా సిపి గారు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు మాత్రం. కానీ వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఈ జెన్నీ స్నేహితులను మాత్రం త్వరలోనే అరెస్ట్ చేస్తాం, దీని వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచారించి వీళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారనేది అంతే భారీ మొత్తంలోనే ఉండొచ్చు అని కూడా మనకు నిన్న ప్రెస్ మీట్లో మాత్రం స్పష్టంగా అర్థమైంది. అంటే కొన్ని లక్షల రూపాయలు వీళ్ళు డబ్బులు వసూలు చేసి మాత్రం ఈ అలవాట్లకు జల్సాలకు పాల్పడుతున్నట్టు కూడా దీంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు మమతా. రైట్, అదేవిధంగా ఇంత ముందుకు హనీ ట్రాప్ అంటే మనకు తెలిసినంత వరకు మిలిటరీకి సంబంధించిన హైలీ కాన్ఫిడెన్షియల్ విషయాలు తెలుసుకోవడానికి ఈ హనీ ట్రాప్ని అయితే యూజ్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ విశాఖలో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జరగడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్ మమత, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు సోషల్ మీడియా అనేది యువకుల్లో కావచ్చు దాదాపుగా చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనే పేరుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, క్లయింట్స్ని అప్రోచ్ అవ్వడం, వాళ్ళతో చనువుగా మాట్లాడడం, ఇలాంటి ప్రేమ వ్యవహారం నడిపేయడం, లేదు పెళ్లి పేరుతో వీళ్ళని మోసం చేయడం, తీరా చూశాక వీళ్లకు అంతా అయిపోయాక, ఎందుకంటే ఈ ప్రేమ పేరుతోని దాదాపుగా కొంతమంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి మాత్రం 5 నుంచి 7, 8 లక్షల వరకు వసూలు చేసినట్టు కూడా పోలీస్ విచారణలో స్పష్టంగా అర్థమైంది. పోలీస్ విచారణ కూడా తేల్చడం జరిగింది. అయితే ఇదే అంశంలో, ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళ హనీ ట్రాపింగ్ చూసుకున్నా కూడా ఈ సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తూ, అంటే ఇటు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ వీళ్ళకు ఆకర్షణమైన వీడియోస్ పెట్టి మాత్రం ఆకర్షించి వాళ్ళని ట్రాప్ చేయడం చాలా ఎక్కువగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు మమతా. రైట్, అదేవిధంగా ఇప్పుడు హార్డ్ డిస్క్లు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా పోలీసు, మరి దాంట్లో ఏమైనా ఇంత ముందుకున్న బాధితులు కానీ ఇంత ముందుకున్న మిగతా అంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన అబ్బాయి కంటే ముందు ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? మరి వాళ్ళకి ఏమైనా ఏ విధంగా పోలీసులు సహకరించే అవకాశం ఉందంటారు? రైట్ మమత, ప్రస్తుతం వీళ్ళ హార్డ్ డిస్క్ ద్వారా కావచ్చు, మొబైల్ ఫోన్స్ ద్వారా కావచ్చు, ఎందుకంటే వీళ్ళ అకౌంట్స్, ఎందుకనంటే గతంలో వీళ్ళ ఫేక్ అకౌంట్స్ ఏమన్నా క్రియేట్ చేశారా, లేదా అంటే ఇదే పేరుతో ఏమన్నా అకౌంట్స్ ఉన్నాయా, లేదా ఈ పేరుతో ఎంతమందిని వీళ్ళు మోసం చేశారనే కోణంలో అయితే పోలీసులు ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తుంది. ఎందుకనంటే వీళ్ళు ఈ గతంలో నుంచి చూసుకున్న ఫేక్ అకౌంట్లోకి వెళ్ళి ఈ ఇప్పుడున్న ప్రెజెంట్ అకౌంట్లోకి వెళ్ళి ఇప్పటి వరకు ఎంతమంది అయ్యాయి, వీళ్ళ కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ డ్రగ్స్ సరఫరా కూడా ఎక్కడి నుంచి అవుతుంది, ఇప్పటి వరకు వీళ్ళు ఎంతమందిని బెదిరించి ఎంతమందిని ట్రాప్ చేసి కూడా డబ్బులు వసూలు చేశారు, ఎంతవరకు ట్రాప్ చేశారు, వీళ్ళ అకౌంట్ ఖాతా కూడా కావచ్చు, వీళ్ళు మనీ అమౌంట్ కూడా ఖాతా ద్వారా తీసుకున్నారా, లేదు అని అంటే షాపింగ్ ద్వారా తీసుకున్నారా అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం దీంట్లో. ఎందుకంటే అకౌంట్లో ఎంత డబ్బు వస్తున్నది, వీళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టేవాళ్ళు, అసలు ఈ అమౌంట్ అంతా వీళ్ళు ఎవరెవరు తీసుకుని అనే వాళ్ళు దాని మీద కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరికొద్ది రోజుల విచారణ పూర్తయిన తర్వాత ఈ గ్యాంగ్ అంతా ఎంతవరకు, ఈ బ్యాచ్ మొత్తం ఎంతవరకు వసూలు చేసిందనే కోణం మాత్రం ఖచ్చితంగా వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మమతా. రైట్, అదేవిధంగా హనీ ట్రాప్కి కొంతమంది ఇంత ముందుకు బాధితులు చాలా మందే ఉన్నారు. అంటే మన దగ్గర లోకల్లో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా చాలా వరకు కూడా జరిగాయి. దానికి సంబంధించి కొంతమంది సూసైడ్ చేసుకోవడం జరిగింది బయటికి చెప్పుకోలేక. ఇప్పుడు మన దగ్గర విశాఖలో ఫస్ట్ టైం ఈ కేసు. సో ఏ విధంగా చూడాలి? సైబర్కి సంబంధించిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? రైట్ మమత, ప్రస్తుతం చూసుకున్నా కూడా ఎక్కడైనా కూడా హనీ ట్రాపింగ్ కేసు విషయాల్లో మాత్రం చాలా తొందరగా యువకులు కావచ్చు, ఇటు ఎన్ఆర్ఐలు మాత్రం త్వరగా బయటపడకపోవచ్చు. ఎందుకంటే అవమానంతో కొంతమంది బాధపడుతున్నా, లేదు అని అంటే పోలీస్ కేసులకు భయపడి మరికొంతమంది కావచ్చు, లేదు కుటుంబ సభ్యుల ప్రాబ్లంతో కావచ్చు, వీళ్ళు చాలా వరకు ఇలాంటి కేసు విషయంలో మాత్రం బయటపడరు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం ఈ జెనీ దగ్గర ఉన్న డీటెయిల్స్ని చూసుకున్నా కానీ, వాళ్ళ ఆ టీం దగ్గర ఉన్న డీటెయిల్స్ని తీసుకున్నా కానీ దీంట్లో ఎవరెవరు ట్రాప్ అయ్యారనేది మాత్రం వీళ్ళు ఎన్క్వైరీలో మాత్రం స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో చూసుకున్న ఇది ఢిల్లీ నుంచి గతంలో మొదలైన సంఘటన, ఇండోర్ కావచ్చు, ఢిల్లీలో సంఘటన మొదలైంది, తర్వాత హైదరాబాద్ కావచ్చు, లేదంటే ముఖ్యమైన మన రాష్ట్రంలో మన దేశంలో ముఖ్యమైన సిటీలో మాత్రం బెంగళూరులో కూడా ఇలాంటి ఇష్యూస్
మనం చూసాము, ఇప్పుడు విశాఖలో ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకనంటే ఈ ఏదైతే ట్రాప్ అనేది టీం ప్రస్తుతం ఎప్పుడైనా సిటీస్ చేంజ్ చేస్తూ సిటీస్ మారుతూ వస్తున్న కోణంలో కూడా చాలా విషయాల్లో చూసాం ట్రాపింగ్ విషయంలో. ఎందుకనంటే ఈ మనీ ట్రాపింగ్ అనేది చాలా పెద్ద వ్యవహారంలో తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో తీసుకున్నా కూడా కొన్ని సైబర్ నేరగాళ్ళ చూసుకున్నా కూడా వీళ్ళు ఓ విధంగా, ఎందుకంటే ఈడీ కేసులు కావచ్చు, లేదు అని అంటే ఇటు ఐటీ కేసులు ఉన్నాయి అనేసి మనీ ట్రాపింగ్లో అలా ట్రాప్ చేస్తారు. కానీ అమ్మాయిలు మాత్రం ఇప్పుడు వాళ్ళు ఆకర్షించడంగా తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసి వాళ్ళకు ఆకర్షణంగా వాళ్ళని మార్చుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, ఇది విశాఖలో మాత్రం ఖచ్చితంగా పెద్ద విషయం అని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక సమాజంలో కొత్త కొత్త మోసాలైతే వెలుగు చూస్తున్నాయి. అందంతో ఎరవేసి వంచే వాళ్ళు కొందరైతే నమ్మించి గొంతు కోసే వాళ్ళు మరికొందరు. ఇక బ్లాక్ మెయిల్, సైబర్ మోసాలకు కొదవే లేదు. ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. విశాఖలో ఓ కిలేడి వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఇక విదేశాల్లో స్థిరపడ్డ బాగా సంపాదించిన మగవాళ్ళని ఆమె టార్గెట్ గా పెట్టుకుంది. ఇక సోషల్ మీడియా ద్వారా ఎన్ఆర్ఐలకు వల విసరడం, అందమైన ఫోటోలు షేర్ చేసి ఆకర్షించడం, ప్రేమ పెళ్లి పేరుతో లైన్లో పెట్టడం ఆమె నైజం. అవసరమైతే వీడియో కాల్స్ చేయడం ఆమె దినచర్య. ఇక ఆమె మోహంలో పడితే అంతే, వాళ్ళ దగ్గర నుంచి దొరికినంత దోచుకొని నిండా ముంచేయడంలో ఆమె దిట్ట. ఈ అబ్బాయి తండ్రి దుబాయ్లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పారంటే, ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 అంత చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్